ఇద్దరి ప్రముఖుల మాటలు మనం విన్నాం. ఒక ప్రొఫెసర్ గారి, ఇంకా డాక్టర్ గారి కూడా మాటలు విన్నాం. సో యాజ్ ఒక స్టూడెంట్ లీడర్గా ఇప్పుడు విద్యార్థులకు సమయం కేటాయించకపోవడం వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి. విద్యా వ్యవస్థలో అంటే తల్లిదండ్రులు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస సమయము వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వారికి ఒక అంటే లైఫ్లో వచ్చేటువంటి ఎత్తుగడలు కావచ్చు, వడదొడుకులు కావచ్చు, వీటన్నిటిపైన అవగాహన లేకపోవడం వల్లనే ఇటువంటి స్థితిగతులు జరుగుతూ ఉన్నాయి, ఇటువంటి ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఇద్దరు ప్రముఖులు చెప్తాను. సో దీనికి మీరేం చెప్తారు? వాళ్ళు పెద్దలు చెప్పినట్టు నేను వాళ్ళ మాటలను అంగీకరిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ యొక్క బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్లో ఏమైపోయిందంటే ఈ యొక్క నిత్య జీవితంలో ఎంతసేపు పేరెంట్స్ డబ్బులు సంపాదించాలా, ఆ సంపాదించిన డబ్బులను ఎట్లా లావిష్గా ఉండాలా, లేకపోతే వాళ్ళ యొక్క నిత్యావసరాలు ఏ విధంగా తీర్చుకోవాలనేటటువంటి తత్వం పైన అటు లోవర్ మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి అది జీవితంలో సహజం. కాబట్టి ఎంతసేపు డబ్బులు సంపాదించడమే ఎజెండా కాకుండా ఇవాళ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ని తీసుకున్నట్టయితే అందులో భార్య భర్తలు ఇద్దరు కూడా జాబ్ చేస్తారు. పొద్దున్న జాబ్కి వెళ్తే సాయంకాలం వస్తారు. వాళ్ళకు ఒక పిల్లల, ఇద్దరు పిల్లల, ముగ్గురు పిల్లల ఉంటారు. ఇవాళ ఆ పిల్లల్ని ఏం చేస్తూ ఉన్నారు? ఎంతసేపు వీళ్ళు పెద్దలు చెప్పినట్టు డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, లేకపోతే ఇంకా ఎనీ అదర్ యాక్టివిటీస్ కావాలన్నా అనేది వాళ్ళు ఆలోచించడం లేదు. ఎంతసేపు డాక్టరు, ఇంజనీరు, అదర్ ఇంకేదన్నా. సో వాళ్ళకు ఎడ్యుకేషన్ తప్పితే ఇంకా వేరే ప్రపంచం ఏమన్నా ఉన్నదా అనే ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి టైం కూడా పేరెంట్స్ తీయకపోతే మీ యొక్క పిల్లల భవిష్యత్తు మీ చేతులారా మీరే పాడు చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా నేను ఈ యొక్క మీడియా సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే విద్యార్థి మీ పిల్లలకు వాళ్ళ యొక్క విజన్ ఏంది, వాళ్ళ యొక్క గోల్ ఏంది, ఎంతసేపు మీరు సార్ వాళ్ళు అన్నట్టు పక్కని వాడి పిల్లగాడు డాక్టర్ అయితే నా పిల్లగాడు కూడా డాక్టరే అంటే ఒక సామెత ఉంది వెనకాల, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. అది కాకుండా ఎంతసేపు అదే రీతిలో పోకుండా మనం ఏం ప్రత్యేకత సాధించగలుగుతాము, మన పిల్లల లోపల ఏం ప్రత్యేకత ఉంది, ఆ ప్రత్యేకతను మనం ఎందుకు వెలికి తీయలేకపోతా ఉన్నాం అనే ఒక క్వశ్చన్ పేరెంట్ వచ్చినప్పుడు ఈ యొక్క కార్పొరేట్ మాఫియాలను మీరే మీ యొక్క ఉక్కు పదంతో అంచివేసని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యం తెలుసుకోండి, వాళ్ళు దేని లోపల ప్రతిభ సాధిస్తారు. అది క్రీడలా, అది విద్యనా, అది ఇంకే రంగమా, అది బిజినెస్ రంగమా, ఇంకితర రంగాల వాళ్ళ యొక్క మైండ్ సెట్ని అర్థం చేసుకోండి అని చెప్పి కూడా మేము పదే పదే తెలియజేస్తూ ఉన్నాం. పెద్దలు కూడా అదే తెలియజేస్తూ ఉన్నారు, ఇంటలెక్చువల్స్ అదే తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి మీ యొక్క చుట్టుపక్కలల్లో మీ యొక్క సర్కమ్స్టెన్సెస్లలో ఏం జరుగుతానో వాడేం జరుగుతా నేను అదే కావాలనుకోకుండా వాళ్ళకు 10 అడుగులు ముందుకేసి కొంచెం డిఫరెంట్గా ఆలోచన చేస్తే మీ యొక్క పిల్లలకు భవిష్యత్తులకు బంగారు బాట వేసిన వాళ్ళు అవుతారని చెప్పి కూడా తెలియజేస్తారు.